చేస్తుంటారు? అది చిట్ ఫండ్. తెలుగు మాస్టర్ అమ్మా. ఈయనే నాకు 2 రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు. ఈవేళ వదిలేశారు. థ్యాంక్స్ అండి. ఏయ్, ధన్యవాదములు. గుడ్ బాయ్. మంచి బాలుడు. రేయ్, వీడి కళ్ళు బాగున్నాయి, గుండ్రగా పెద్దగా ఉన్నాయి. స్వీట్ నాట్ పై పెడితే టప్పున పేలిపోతాయిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుందిరా? ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా, అందుకని. పైన కూడా లేడు, మళ్ళీ రాంగ్ అడ్రస్ ఇచ్చాడు రా. పదండి. హలో, ఏట్రా ఎంత ఆలస్యం? నాయనా తనుచుకోండి, అయిపోయింది, అంతా అయిపోయింది. తలుపు తీయవే. రండి నాన్నగారు. నాయనా తనుచుకోండి, వచ్చేసావా? ఆ, నీకేం జరగలేదుగా? ఆ, వాళ్ళు నేనేం చేయలేదు కదా? లేదండి. మా నాయనా. నాన్నగారు మా తండ్రి. ఎడం పక్క చూడండి. ఎందుకురా? నాయనా నువ్వు లోపలికి వెళ్ళిపో, తలుపు వేసుకో, వెళ్ళిపో. ఏయ్, శివ, సత్యం, శీను, ఎక్కడ తెచ్చారా? ఏ శీను అంటే? ఏ శీ! శివ, రే శ్రీను, ఏమైందిరా మీకు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? లేరు, నువ్వు ఒక్కడవే మిగిలావు. బాబు, నన్నేం చేయొద్దు, నా కొడుకు నేను చేయొద్దు. నిజం చెప్పాలంటే నాకే పాపం తెలియదు. అవును, నీకే పాపం తెలీదు. అడ్డదారిలో తుపాకులు అమ్మించడం, అడ్రస్ చెప్పిన వాళ్ళు కాళ్ళు తీయించడం, బాంబులు పెట్టి మనుషులను చంపేయడం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమీ తెలీదా? అవన్నీ తప్పులే, నేను ఒప్పుకుంటాను. కానీ నీ మేనగోడలు మాత్రం నేను చంపలేదు. చూసావు, చంపుతున్నప్పుడు చూసావు. 6 ఏళ్ల పసిపిల్ల బుల్లెట్ తగిలి పౌరంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు. అవునా? చంపడం అంత తేలికరా నీ సారికి? చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి? చెప్పరా, చెప్పు, వాడెక్కడా? నిజంగా నాకే పాపం తెలియదు. నన్ను వదిలే ప్లీజ్, వదిలే ప్లీజ్. వాడు అడ్రస్ చెప్పు, వదిలేస్తాను. నాకు తెలీదు, దేవుడి మీద ఒట్టు. చెప్తావా? చెబుతాను. టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది. కావాల్సింది చెబితే వదిలేస్తానన్నావుగా. నేను మాట తప్పని రాంకోటి, వదిలేస్తున్నాను. అమ్మా, నేనే రమ్మన్నానన్నయ్య. నువ్వు 2 రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నానన్నయ్య. వదిలేమ్మా. ఎందుకురా ఇదంతా? వాళ్ళు మన పిల్లని చంపారని నువ్వు వాళ్ళని చంపి ఇంకో నేరం చెయ్యాలా? నేరం చేయటం లేదు, న్యాయం చేస్తున్నాను. ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బావా? నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా? ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా? ఒక్కసారి ఆలోచించరా. వాళ్ళు చేసిన తప్పే, మనకు జరిగింది అన్యాయమే. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే? వీళ్ళందరూ కాదు, దాని అమ్మవు నువ్వు చెప్పు. అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ అనిపించుండొచ్చు, కానీ చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు?
నువ్వు వద్దంటే చెప్పు, వదిలేస్తాను. అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం. వదిలేనా? అది కాదు సత్యం. దాన్ని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో పెంచాను. వదలను, వాడిని వదలను. అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్? 100%. థ్యాంక్ యూ సార్. మంచిది, కూర్చోండి. ఎక్కడికండి ఆయన? చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను. ఓహో, చార్లీ చెప్పిన చచ్చిపోయి చాలా కాలం అయింది కదా సార్. నిజమా? ఆ. ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. అన్నయ్య రానే ఈయనెవరు? సత్యనారాయణమూర్తి గారిని మా ఊర్లో బాగా చదువుకున్న ఆయన. డబ్బున్న ఆయన. అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి, అంతే కదా? కాదండి, ఈయన గారినే పంపించాలి. పంపించేద్దాం. అయితే పంపించండి, ఆయన పంపించేస్తారా? డబ్బు 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 ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అంటే మాక్సిమం 50,000. 50,000. ఇంకో 10. 60 లక్ష అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే, ఇంతకీ ఎప్పుడు వెడదాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరేమనుకున్నట్టు ఒక మాట్లాడగచ్చా? ఏం పర్లేదు, అడగండి. వీసా అంటే ఏంటండి? ఓ, మీకు తెలీదా? ఈయనకి తెలియదంటరా? ఇంకెందుకు? ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? ఆహా, వెళ్ళి దిగొస్తాను. అదా పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందే. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్ లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగ్ MBBS చేయాలి. ఎరా, ఇప్పుడు మనం MBBS చేసేయగలమంటావా? నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసేస్తా. చెప్పు. ఇప్పుడు మాస్టర్, నేను MBBS చేసేద్దాం అనుకుంటున్నాను. ఇది MBBS చదువుతావా? ఏం వేళాకోళంగా ఉందే? పోనీ ఎవరితో వీసా దుబ్బాయించండి. బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయ్యా, నేను పంపించలేను. ఈ నెల కాదంటరా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోనివరా? తొందర చించండి. నీకు పెళ్ళయిందా? ఒకే ఒక్క దారి ఉంది. ఏంటది? విన్నను తిట్టకూడదు మరి. తిట్టలే, నేను గ్యారెంటీ. చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింక్ వైట్ రేషన్ కార్డు కాదయ్యా. మరి? అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు, దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం సార్. వెతకాలి మరి. నీకేమైనా పిచ్చ కింద? ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా? పెళ్లి టూ బిగ్ టు ప్లే విత్. అయినా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను గాని ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. అరే, కాసేపు ఈ సూట్ కేసు పట్టుకుంటారా అన్నంత ఈజీగా ఓ వారం రోజులు నా పెళ్ళంగా ఉంటారా అని అడిగేస్తారా? రెడిక్యులస్. చావు, పెళ్లి ఇలాంటి వాటి మీద జోక్ లేయడానికి ట్రై చేయకండి. నేను కోపడుతుంటే మీకు నవ్వొస్తుందా? జాలేస్తుంది. కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన వాడిని కన్వీనియంట్ గా మర్చిపోతారు. రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి చిన్న సంతకం పెట్టండి ఓ నా మీద చేస్తారు. వాడిని కోపడ్డానికి మీకు భయం. మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చేస్తారు అని వణుకు. వద్దండి, మీరు నాకే సహాయం చేయక్కర్లేదు. ఇలాగే హ్యాపీగా బతికేయండి. ఆటో వాడు చిల్లర ఇవ్వలేదనో, సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగ్గా లేదనో, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోశిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో పెద్ద పెద్ద వ్యాసాలు రాసేసుకోండి. మీ భయం బయట వాళ్ళకి కనపడివ్వకుండా చదువునే బుస్కేసులు మరీ బతికేయండి. వాడి సంగతి నేను చూసుకుంటా. అమెరికాలో కాదు, అడవిలో దాక్కున లాక్కొచ్చి చంపేస్తాను. నాకు మీలా నాన్నను చంపేసినా మర్చిపోయి బతికేత సంస్కారం లేదు, సహనం అంతకంటే లేదు. అంటే వాడు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేస్తామా? దేవుడైన రాముడు కూడా వాళ్ళని చెట్టు వెనక నుంచి చంపాడు. ముందు నుంచి చంపడం చేతకాక కాదు, చంపడం కుదరక. ఒక్కోసారి మంచితనం కూడా చేతగానితనం అనిపించుకుంటుంది. అలాంటప్పుడే చెడదారిలో వెళ్ళైనా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే. ఏమైనా సరే మీకు నమస్కారం, ఇంకొదిలేయండి. నీ గురించి అందమైన అబ్బాయిలు చూశారమ్మా.
మాది జోక్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, టైం ఎంతైంది? 10 అయిందమ్మా. నేను స్నానానికి వెళ్తాను, కొంచెం కాఫీ పెట్టు. అటగేనమ్మా. మీరు మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు రండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. ఓ, నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడతానయ్యా. ఓ పని చేయి, చెప్పండి అయ్యా. దాన్ని 1/2 చేసి నాకు ఒకటి ఇవ్వు. అటగేనయ్యా, కూర్చోండి. అలాగే. ఇంగ్లీషా మనకెందుకులే. పద్మ, నేను చూస్తానులే. ఉమ్. మీరు? నా పేరు శైలజ, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్. కూర్చోండి. ఏం మాట్లాడాలి? సత్య గురించి. తను ఇక్కడికి వచ్చాడా? లేదే. మీరేదో చెప్తున్నారు. నేను సత్య ప్రేమించుకుంటున్నాం. మంచిది. కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది. ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, నాతో ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదిరే ఉన్నట్టుంటాడు. చూడండి, ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఎవరు లేరే? మీకు కనిపించడు, నాకు కనిపిస్తాడు. అదే ప్రేమంటే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాల్ని. తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అర్థం అవ్వక్కర్లేదు, కానీ సత్య కనిపిస్తే మాత్రం నీకోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు. ఎవరా అమ్మాయి? నేనే. హా. ఏమండి, హో, మీరెప్పుడొచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది. స్నానం చేస్తున్నారంటేను అలా తిరుగుతాను. ఇప్పుడు ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? శైలజ. శైలు? తను ఎందుకు వచ్చింది? తను హే, ఇప్పుడు తన గురించి డోంట్ టచ్ మీ. ఎందుకని? ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకిచ్చారన్నమాట.